అలా అంటావేంటి చిన్నబాబు? మా మీద కోపం ఉంటే తిట్టుగాని నిజమేంటో గ్రహించు. మూతపడి కంపెనీని తీసుకుని ఏదో సాధించాలని దేవా దీన్ని ఓనర్ని చేసి కంపెనీని పెట్టాడు. ఆ కంపెనీ దరిద్రం ఎవరికి చుట్టుకుందో ఏంటో దేవాకి దారుణం జరిగింది. ఇదంతా నీ వల్లేనే, నీ వల్లే. కారణం పార్వతి కాదు. ఆ కుట్రకు పథకం వేసిన వాళ్ళు ఎవరో తెలిస్తే బతకరు. వాళ్ళ చేతులు విరిగిపోను ఇంత పని చేస్తారని అనుకోలేదు. చేతులు విరచడం కాదు పిన్ని, మెడ విరిచి ఊపిరి ఆపేస్తాను. బీపీ డౌన్ అయింది. వెంటనే O-2 బ్లడ్ కావాలి. రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి అందుబాటులో లేదు. తెప్పించండి డాక్టర్. ఒక్క యూనిట్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇస్తామని చెప్పండి. నా కొడుకు ప్రాణాలతో బయటపడాలి డాక్టర్, ప్లీజ్. నెగటివ్ బ్లడ్ మన కోడలదే కదా. మీకు గుర్తుందా, పెద్దబాబుకి యాక్సిడెంట్ అయినప్పుడు నీలంబరి రక్తదానం చేసి కాపాడింది. చచ్చింది నీలు గొర్రె. ఆ రోజు పార్వతి రక్తం ఇస్తే తనకి పేరు రాకూడదని ఇది పుడింగిలా ముందుకెళ్లి నేనే రక్తం ఇచ్చానని చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తావే నీలాంబరి? ఆంటీ, నీలంబరి? అవునమ్మా, ఆ రోజు నీలంబరే కదా రక్తం ఇచ్చింది. బాగా గుర్తు తెచ్చుకో. డాక్టర్, నానిస్తాను. నా చివరి రక్తం బొట్టు వరకు దారిపోస్తాను. మా పెద్దబాబు గారిని కాపాడండి. పరీక్షిస్తే గాని తీసుకోలేమమ్మా. గ్రూప్ ఏంటో తెలియాలి. ఇంకా చూస్తావేంటి నీలంబరి? బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకునేదాకా ఆగాల్సిన అవసరం కూడా లేదు. ఇంతకు ముందు నువ్వు పెద్దబాబుకి బ్లడ్ డొనేట్ చేసావు కదా, మళ్ళీ నీ భర్తను కాపాడుకోవడానికి ఆలోచిస్తున్నావెందుకు? నువ్విక్కడుండే ఒక్కొక్క క్షణం పెద్దబాబుని ప్రమాదంలోకి నెట్టేసినట్టే. వెళ్ళు నీలంబరి. డాక్టర్, నీలంబరిని తీసుకెళ్ళండి. అడ్డంగా దొరికిపోయావే నీలమ్మా. ఇప్పుడు నీ బ్లడ్ గ్రూప్ దేవా బ్లడ్ గ్రూప్ వేరని అక్కకి తెలిస్తే రక్తం చిమ్మడం ఖాయం. అనవసరంగా హాస్పిటల్కి వచ్చావు కదే. నా కొడుకు ప్రాణాలు నిలబెట్టావనే నిన్ను నా కోడల్ని చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. ఇప్పుడు నీ భర్తని కాపాడుకుని మా ఇంటికి నువ్వే దీపమని నిరూపించుకో నీలంబరి. త్వరగా వెళ్ళు. సినిబాబు గారు, సినిమా గారు, నా రక్తం ఇస్తాను. మళ్ళీ ఒకసారి పరీక్షించమని చెప్పండి. డాక్టర్, పార్వతి బ్లడ్ కూడా టెస్ట్ చేయండి. అలాగే రండమ్మా, రండి. కొంచెం ఫాస్ట్ గా చెక్ చేయండి డాక్టర్, ప్లీజ్. అది దీపమేంటక్క? డాక్టర్ దాని బ్లడ్ గ్రూప్ వేరని చెప్తే నువ్వు పెట్రోల్ లేకుండానే దాన్ని తగలబెట్టేస్తావు. కూర్చోండమ్మా. చూడండి, వీళ్ళిద్దరు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని రిపోర్ట్స్ మాకు పంపండి. అలాగే సార్. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. మేడం, మీరు కూర్చోండి.
మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. రక్తం నాకు కూడా పనికిరాదే. అలాంటి దేవకి ఎలా పనికొస్తుంది? ఇప్పుడు నువ్వు రక్తం ఇస్తే ఆంటీ దృష్టిలో నువ్వు అమ్మో ఇక అంతే సంగతి. పార్వతి, మీరు రండమ్మా, మీరు వెళ్ళొచ్చు. నీలాంబరి బ్లడ్ ఎక్కిస్తున్నారా? నో సార్, ఆవిడ బ్లడ్ తీసుకోలేదు. వాట్? పార్వతి బ్లడ్ డొనేట్ చేస్తానంది కదా డాక్టర్. ఎస్ మేడం, తనది కూడా O-నెగిటివ్ బ్లడ్ గ్రూపే. దేవాగారిని కాపాడగలిగితే తననే దేవత అనుకోవాలి. రావే నీలమ్మ, నీ బెండు తీస్తారు రా. మేడం, మీ పెద్ద కోడలు నీలంబరి గారు రక్తదానం చేయకుండా వచ్చారు. చెయ్యాలనుకున్నా పనికిరాదు శేఖర్. బ్లడ్ గ్రూప్ మారడం ఏంటి? నాకు అసలేం అర్థం కావట్లేదు. నాకర్థమైంది. మారింది రక్తం కాదు, మనిషి. అవును, ఆ రోజు నా కొడుకు యాక్సిడెంట్ అయితే ఇలాగే ఈ రోజు అడిగినట్టే డాక్టర్స్ O-నెగిటివ్ బ్లడ్ కావాలన్నారు. రక్తం ఇచ్చి కాపాడుకోమన్నారు. నేనే ఇచ్చాను అని చెప్పి మా ఇంటికి దేవతలా కనపడాలని ప్రయత్నించింది నువ్వు. కానీ రక్తం ఇచ్చింది మాత్రం నువ్వు కాదు. లేదంటే ఆ రోజు నేనే రక్తం ఇచ్చాను. Shut up! ఇప్పుడు పార్వతి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందంటే అప్పుడు కూడా పార్వతి రక్తం ఇచ్చి బ్రోని కాపాడుంటుంది. అంటే నా కాళ్ళ చేతులకి గాయాలయ్యాయి కదా, మందులు వాడినందుకు రక్తం తీసుకోనన్నారు. బ్లడ్ లో పర్సన్స్ ఎక్కువ ఉన్నాయని అదే రీజన్ తో తీసుకోనన్నారంటీ. కానీ దేవాది నది బ్లడ్ గ్రూప్ మాత్రం ఒక్కటే ఆంటీ. డాక్టర్, నీలాంబరి బ్లడ్ తీసుకోమని చెప్పారా? ఎస్ సార్, మెడిసిన్ వాడుతున్నప్పుడు రక్తదానం చేయకూడదు. పైగా బ్లడ్ లో పస్సెల్స్ ఎక్కువగా ఉన్నాయి. అయ్యయ్యో పాపం, నీలాంబరి రక్తం ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితి. ఈసారి నీకు అదృష్టం లేదనుకో నీలమ్మా. నర్స్, బ్లడ్ తీసుకెళ్ళు. సరే సార్. ఇట్స్ ఓకే. డాక్టర్, ఇంకా కావాలంటే తీసుకోండి. 2 యూనిట్లు తీసుకున్నామమ్మా. అవసరమైతే వేరే ఏర్పాట్లు చేస్తాంలే. సరే డాక్టర్. టేక్ కేర్. పెద్దబాబు గారిని కాపాడమని దేవుని
తీసుకోవాలి. డాక్టర్ డాక్టర్ పార్వతి బ్లడ్ డొనేట్ చేసింది మేడం. సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నాం. పార్వతి ఎక్కడుంది డాక్టర్? దేవాగారిని కాపాడమని దేవుణ్ణి వేడుకోవడానికి గుడికెళ్ళింది మేడం. హిరణ్యం విందే హిందామశ్వం పురుషాణం అశ్వపూర్వాంగభాగ్యాం హస్తినాదప్రబోధీం శ్రీం దేవీం తస్మయే శ్రీర్మా దేవీం ప్రదాం. అమ్మా, నా భర్త ఏం చేశాడని కిట్ట చేసినావు? ఇప్పుడు నవ్వుతూ ఉండే నా దేవుడికి రక్తం కారుతూ ఉంటే ఆసుపత్రికి తీసుకొని వచ్చినాము. అమ్మగారు మా పట్ల దయ చూపినా చూపకపోయినా అమ్మోరు తల్లి దయ ఉన్నదన్న నమ్మకంతో ముందడుగేస్తే రక్తపు మడుగులో పడిపోయేలా చేసావా తల్లి? ఎందుకు ఎందుకెప్పుడు నాకు అన్యాయం చేయాలని చూస్తున్నావు? నాకు పెద్దబాబు గారు తప్ప ఎవ్వరూ లేరమ్మా. అమ్మను అయ్యను పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఆయన్ని కూడా దూరం చేస్తే నన్ను నిన్ను క్షమించను చెప్తున్నా. సోస్మితాం హిరణ్యప్రాకారామారుఢాం జ్వలంతీం వృత్తాం తర్పయంతీం. అమ్మా, నీ మాటలు వింటుంటే నీ భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అమ్మవారి ముందు సౌభాగ్య జ్యోతిని వెలిగించు. పంతులు గారు, అవునమ్మా, ఆ జ్యోతిని వెలిగిస్తే అది కొండెక్కకుండా గుడికి వచ్చే భక్తులు నూనె పోస్తూ ఉంటారు. ఈలోపే నీ భర్త కోలుకుంటాడని నమ్మకం పెట్టుకో. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం. కంగారు పడకు తల్లి. నువ్వు చేతులు అడ్డు పెట్టినా పెట్టకపోయినా నీ తలరాతను బట్టే అది వెలుగుతుంది. వెళ్ళమ్మా, నీ భర్త దగ్గరికి వెళ్ళు. నీ భర్తకేదో ఆపద వస్తుందని ఆ దీపం సూచిస్తోంది. ప్రాణం నిలబడాలంటే తోడుగా నువ్వు నిలవాలని దీపం రెపరెపలాడుతోంది. త్వరగా వెళ్ళు తల్లి. వెళ్తాను పంతులు గారు. అంతా మంచిగా జరుగుతుందమ్మా. నా భర్తకి ఏ ఆపద రారాదు. ఇప్పుడే వెళ్తాను, వస్తాను. ఇప్పుడు ఓకే కదా సార్? బీపీ కూడా నార్మల్ అవుతుంది. పల్స్ రేట్ కూడా కంట్రోల్లోకి వచ్చింది డాక్టర్. ఎస్ సార్. మేడం, మీరు బయట ఉండండి. పెద్దబాబుని చూసి వెళ్ళిపోతాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్, 2 నిమిషాలు చూసి వెళ్ళిపోతాం డాక్టర్. చూసావా, నీ వల్లే ఘట్టమనేని యువరాజు బెడ్ మీద అచేతనంగా పడున్నాడు. సింహాసనం మీద ఉండాల్సిన చక్రవర్తి నోరు మూసుకుని ఉండంటే వాగకు. చూడు, నా కొడుకు ఎలా ఉంది డాక్టర్?
కండిషన్ ఎలా ఉందో చెప్పండి. రక్తం ఎక్కించాక కండిషన్ కాస్త స్టేబుల్ గా ఉందన్నట్టు అనిపిస్తోంది. స్పృహలోకైతే రాలేదు. అవుట్ ఆఫ్ డేంజర్ అని ఖచ్చితంగా చెప్పలేం. అబ్జర్వేషన్ లో ఉంచాలి. పేషెంట్ కళ్ళు తెరిచి మీ అందరినీ గుర్తుపడితే కానీ పూర్తిగా కోలుకున్నారు అనలేం మేడం. అంటే ఏం డాక్టర్ మీరు అనేది? కంటి నరాలు దెబ్బతిన్నాయి. చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. మేడం, ఈ విషయం మీకు చెప్పక తప్పదు. ప్రిపేర్ అవుతారని చెప్పాం. డాక్టర్ డాక్టర్ లేదు డాక్టర్, లేదు. అఖిల, ఇక్కడ కాకపోతే ఎక్కడికైనా సరే నా పెద్ద బాబు తీసుకెళ్తాను. బాబు నా కొడుకు అలా జరగడానికి వీల్లేదు. అఖిల, నా కొడుకు నాకు కావాలండి, అఖిల. నాకు కావాలి. నా పెద్ద బాబుకి ఏం కాదు. సారీ మేడం, ఎక్కడికి తీసుకెళ్ళినా ఇదే మాట చెప్తారు. చూడగలిగాడంటే హ్యాపీనే, కానీ మాకు డౌటే. బ్రో కంటి చూపోతే అలా జరిగితే మా ఫ్యామిలీ అంతా చీకట్లో ఉండిపోతుంది డాక్టర్. సార్, అర్థం చేసుకోండి. పేషెంట్ దగ్గర ఇలాంటి విషయాలు ఏమి మాట్లాడకూడదు. మీరు బయట వెయిటింగ్ హాల్లో ఉండండి ప్లీజ్. ప్లీజ్ సార్, డిస్టర్బ్ చేయకండి. అఖిల, వెళ్దాం పద. పెద్దబాబు గారు, మీరు మాట తప్పరాదు. నన్ను కళ్ళల్లో ఎట్టుకుని చూస్తానన్నారు. నా పార్వతి గొప్పదైతే చూస్తానని చెప్పినారు. మర్చిపోవద్దు పెద్దబాబు గారు. మీరు మాట తప్పరాదంటే దేవుడు చల్లగా చూడాలా. ఆయన చల్లని సూపు మీకు సూపు పోనీయదని నమ్ముతున్నాను పెద్దబాబు గారు. మేడం, మీరు కొంచెం బయటకు వెళ్ళండి. ఒక్క నిమిషం. నన్ను చూడకపోయినా మీరు కళ్ళు తెరవాలా. మీకోసం ఎదురు చూస్తా ఉంటాను.